హలో వ్యూస్, నేను మీ తీసుకున్న లంకేష్ని మాట్లాడుతున్నాను. ప్రస్తుతం ఈ వీడియో మనకి ఈరోజు వాతావరణ పరిస్థితి, అలాగే మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి రానున్న రోజుల్లో అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఎక్కడెక్కడ వర్షాలు నమోదవుతాయి, ఎక్కడ ఎండల తీవ్రత అనేది నమోదవుతుంది అన్న దాని గురించి ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. ముందుగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తారని, అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉండే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మనం చెప్పిన విధంగానే మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి ఎండల తీవ్రత అనేది 32 నుంచి 34 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతున్నాయి. అలాగే మనకి ఎండల తీవ్రత అనేది తగ్గుముఖం బట్టి మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కాబట్టి మనకి రానున్న రోజుల్లో కూడా మనకి ఉష్ణోగ్రతలు అనేవి చాలా తక్కువగా నమోదయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి రానున్న రోజుల్లో వర్షాలు అనేవి విపరీతంగా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మనం చెప్పిన విధంగానే మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు నమోదవుతున్నాయి. అలాగే మనకి అరేబియా సముద్రంలో ఏర్పడిన మనకి గోవా ప్రాంతంలో ఒక అల్పపీడన ప్రభావం అనేది ఏర్పడుతుంది. ఆ అల్పపీడన ప్రభావం వల్ల, అలాగే ఋతుపవనాల ప్రభావంతో మనకి దక్షిణ కోస్తా, అలాగే రాయలసీమ జిల్లాలో మనకి వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కాబట్టి మనకి వచ్చే 3 రోజుల పాటు మనకి మోస్తా నుంచి భారీ వర్షాలు తప్పకుండా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. జూన్ 16 నుంచి మనకి 2 ఋతుపవనాల వ్యవస్థ వలన మనకి భారతదేశం వెంపట మనకి విస్తారంగా వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి రేపటి నుంచి వాతావరణం అనేది ఏ విధంగా ఉంటుంది, ఈరోజు రాత్రి, అర్ధరాత్రి, అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో, అలాగే రేపు మధ్యాహ్నం, అలాగే రేపు సాయంకాలం సమయంలో మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అన్న దాని గురించి కూడా ఒకసారి వివరంగా వీడియోలో అందిస్తాను. మనం చెప్పిన విధంగానే మనకి ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లా అంటే అల్లూరి సీతారామరాజు, కాకినాడ, పార్వతీపురం, మన్యం జిల్లా, సొత్తుపల్లి ఈ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు నమోదవడం జరిగింది. అలాగే మనకి పార్వతీపురం, మన్యం జిల్లాలో 57 మిల్లీమీటర్ల వర్షపాతం, అలాగే అనకాపల్లి 50 మిల్లీమీటర్ల వర్షపాతం, అలాగే అల్లూరి సీతారామరాజు 52 మిల్లీమీటర్ల వర్షపాతం అనేది నమోదైనది. ఈరోజు అర్ధరాత్రి, అలాగే రేపు తెల్లవారుజామున సమయంలో, అలాగే రేపు మధ్యాహ్నం సమయంలో మనకి కృష్ణా, విజయవాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అనకాపల్లి ఈ పరిసర ప్రాంతాలు అంటే అక్కడక్కడ మాత్రమే మనకి ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. కాబట్టి మనకి రేపటి వాతావరణం అనేది ఈ విధంగా ఉండగా, ఈరోజు అర్ధరాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో, అలాగే రేపు మధ్యాహ్నం లేదా సాయంకాలం సమయంలో మనకి వాతావరణం అనేది ఈ విధంగా ఉంటుంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం వచ్చేసి బలపడి అది అరేబియా సముద్రంలో ఉంచి మనకి కర్ణాటక, కేరళ, గోవా, మహారాష్ట్రలో మనకి విస్తారంగా ఉంచి మోస్తా నుంచి భారీ వర్షాలు అనేవి మనకి అంటే కర్ణాటక, కేరళ, గోవా, మహారాష్ట్రలో మనకి విపరీతమైన వర్షాలు అనేవి నమోదవుతున్నాయి. కాబట్టి దీని ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర, అలాగే మనకి ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర తెలంగాణ పరిసర ప్రాంతాల్లో మనకి వర్షాలు పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే మనకి రానున్న రోజుల్లో మనకి మధ్యాంధ్ర, అలాగే రాయలసీమ జిల్లాలో మనకి దక్షిణ కోస్తాలో మనకి తక్కువగా వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. దాని ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలు అనేవి పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో మనకి వర్షాలు అనేవి ఈ విధంగా ఉంటాయి. కాబట్టి మనకి ప్రస్తుత సమయంలో మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు అనేవి నమోదవడం జరుగుతుంది. అలాగే మనకి అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో మనకి ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలను పరిమితమయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, తుని, యానం, రంపచోడవరం, సోంపేట, టెక్కలి, పలాస, బొబ్బిలి, పాలకొండ, రాజం, గజపతి నగరం, చింతలవలస ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే రానున్న రోజుల్లో ఉరుములు మెరుపులు వర్షాలు నమోదవడం జరుగుతుంది. అలాగే తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, రాజన్న, సిరిసిల్ల, సిద్దిపేట, వరంగల్, మెదక్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం ఈ జిల్లాలో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే మనకి రానున్న రోజుల్లో అంటే అరేబియా సముద్రంలో ఏర్పడుతున్న అల్పపీడన ప్రభావంలో మనకి మధ్యాంధ్ర తక్కువగా ఉంటాయి, అలాగే రాయలసీమ జిల్లాలో తక్కువగా వర్షాలు నమోదవుతాయి. అలాగే ఉత్తరాంధ్ర, అలాగే తెలంగాణ రాష్ట్రాలకు మాత్రమే మనకి వర్షాలు అనేవి పరిమితం అయ్యే అవకాశం పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి మనకి రానున్న రోజులు అంటే రానున్న ఒక 2 రోజుల పాటు వర్షాలు అనేవి మనకి ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకి విస్తారంగా వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి వర్షాలు ఉంటాయి, కానీ మనకి ఆడపాతడప అక్కడక్కడ మాత్రమే వర్షాలను పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, అలాగే విశాఖపట్నం, విజయనగరం, కాకినాడ, అనకాపల్లి, అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, అలాగే తెలంగాణ పరిసర ప్రాంతాలు కూడా మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు నమోదవడం జరుగుతుంది. అలాగే మనకి కర్నూలు, నంద్యాల ఈ పరిసర ప్రాంతాలు కూడా మనకి వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. రాయలసీమ జిల్లా తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, సత్యసాయి, కడప,
ఈ జిల్లాల్లో చాలా తక్కువ చోట్ల మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ రాష్ట్రంలో మనకి వర్షాలను పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. అంటే ప్రస్తుత వాతావరణంలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు నమోదడం జరుగుతుంది. అలాగే మనకి రానున్న రోజుల్లో అల్పపీడన ప్రభావం వల్ల మనకి ఉత్తరాంధ్ర అలాగే తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశం కనిపిస్తుంది. మధ్యాంధ్ర అలాగే దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలో మనకి ఆకాశం మేఘవృతమై అక్కడక్కడ మాత్రమే తేలికపాటి జల్లుల వర్షాలు నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి రానున్న రోజుల్లో వాతావరణ పరిస్థితులు అనేవి ఈ విధంగా ఉండగా మనకి ఈరోజు రాత్రి, రేపు తెల్లవారుజామున సమయంలో అలాగే రేపు మధ్యాహ్నం సమయంలో మనకి వర్షాలు అనేవి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులతో మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలకు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి మనకి రానున్న రోజుల్లో మనకి వరదలు వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా వస్తున్నాయని మనం గత వీడియోలో చెప్పడం జరిగింది. ఆ విధంగానే మనకి గోదావరి, కృష్ణ మనకి ఉప్పొంగే అవకాశాలు అయితే మనకి రానున్న రోజుల్లో అంటే ఈ నెల చివరి వారంలో మనకి వరదల తీవ్రత అనేది అత్యధికంగా నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండవలసింది. అంటే మనకి ఈ నెల చివరి వారంలో అధికంగా మనకి వరదలు వచ్చే అవకాశాలు అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి దిగువ ప్రాంత వాసులు కాస్త జాగ్రత్త వలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మనకి వరద తీవ్రత అనేది ఉప్పొంగి మనకి ఒక్కసారిగా వరద రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనకి ఈ నెల చివరి వారంలో మనకి గోదావరి, కృష్ణ మనకి వరద తీవ్రత ప్రభావం అనేది అత్యధికంగా ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్త అనేది వహించండి. మనకి రానున్న రోజుల్లో మనకి వాతావరణ పరిస్థితులు ఏ విధంగా నమోదవుతాయి, అలాగే మనకి రానున్న రోజుల్లో అల్పపీడనాలు, వాయుగుండాలు, తుఫాన్లు అనేవి ఏ విధంగా ఏర్పడతాయి అన్న దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి ఎప్పటికప్పుడు మనం అంటే 10 రోజుల ముందుగానే మనం ట్రాక్ చేసి రైతులకు, ప్రజలకు అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకి రానున్న రోజుల్లో వర్షాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, సాధారణ వర్షాలు ఉంటాయా, మనకి సాధారణ కంటే ఎక్కువగా వర్షాలు నమోదవుతాయి అన్న దాని గురించి కూడా మనం ట్రాక్ చేసి రానున్న రోజుల్లో అంటే వీడియో అనేది తప్పకుండా అందజేస్తాను. కాబట్టి మనకి ఈ నెల చివరి వరకు మనకి ఈ అల్పపీడనాలు అనేవి ఏర్పడతాయి. మనకి బంగాళాఖాతంలో దాని ప్రభావంతో మనకి వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తున్నాయి. కాబట్టి మనకి ప్రస్తుత సమయంలో మనకి ఉత్తరాంధ్ర, తెలంగాణకి మనకి వర్షాలు నమోదవుతాయి రానున్న రోజుల్లో. అంటే ప్రస్తుత సమయంలో మనకి మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర, తెలంగాణ, రాయలసీమ జిల్లాలో మనకి అక్కడక్కడ మాత్రమే ఉరుములు మెరుపులు వర్షాలు నమోదయ్యే అవకాశం అయితే పూర్తిగా కనిపిస్తుంది. కాబట్టి ముందుగా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ తప్పనిసరి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.